బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తున్నాం. సారీ, నీ పేరు? రేణుక. బిగ్ బాస్ సీజన్ 8 లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబిల్. నబిల్. రేణుక, నబిల్ ఎందుకు నీకు ఫేవరెట్ కంటెస్టెంట్? అంటే అతను బాగా ఆడుతుడు గేమ్ కాబట్టి. అంటే లో అయినట్టు ఎక్కడైనా కనిపిస్తున్నాడా నీకు నబిల్? కనిపించాలి అసలు గేమ్ నాకైతే. సో ఈ మధ్య లో అయినాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక చాలా లో అయ్యాడు అని అంటున్నారు కదా, నీకు అట్లా అనిపించట్లేదు? అట్లా ఏం అనిపించలేక నాకైతే మంచిగా ఆడుతుండు. అంటే డౌన్ అయినట్టు, మరి ఎంటర్టైన్మెంట్ పరంగా నబిల్ సైడ్ నుంచి జీరో అని అంటున్నారు కదా, మీకు అట్లా అనిపిస్తుందా? నాకైతే ఏం అనిపిస్తలేదు, 100% అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అంటే మంచిగా ఆడుతుండు గేమ్స్ అన్ని, ఎంటర్టైన్ కూడా మంచిగా చేస్తుంది ఈ మధ్యలో. నిఖిల్ ఎలా ఆడుతుండు? ఇక నిఖిల్ అయితే టాప్ 5 అతనే విన్నర్ అనుకోండి. ఓకే, అంటే నిఖిల్ ఎక్కడైనా ఫ్లిప్ అయినట్టు కనిపిస్తున్నాడు? ఎక్కడ అవ్వలేక అప్పుడు ఒకసారి యష్ మీద అప్పుడు అక్కడ ఫ్లిప్ అయ్యాలి అంతే. సోనియా విషయంలో కూడా అయ్యాడు కదా, సోనియా, యష్మి ఇట్లా అందరి విషయంలో ఫ్లిప్ అవ్వడం వల్ల. అయ్యాలు. సో ఇట్లా అందరి విషయంలో ఫ్లిప్ అవ్వడం వల్ల మరి తను చాలా లో అయిపోతాడు కదా, మరి గేమ్ విన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా తనకి? ఏమో అక్క చెప్పలేం, ఇక సండే చూడాలి అందరం. సో ఇప్పుడు కాన్సెప్ట్స్ చూస్తున్నావు కదా, కొత్త కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు ఈ సీజన్ లో. ఈ సీజన్ హిట్టా ఫట్టా అంటే ఏం చెప్తావు? హిట్టే అక్క. హిట్టేనా? సో ఈ సీజన్ లో ఫట్టా అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు అని అంటున్నారు, నీకు అలా అనిపించింది? నాకేం అనిపించలేదు, బాగానే అనిపించింది హిట్ అని. ఓకే, అంటే తీసుకొచ్చిన కాన్సెప్ట్స్ లో నీకు ఏది నచ్చింది? ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తీసుకొచ్చి నామినేషన్ చేయించడమా, లేదా ఎక్స్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చి గేమ్ ఆడిపించడమా, లేదా ఇప్పుడు ఉన్న వాళ్ళలో సీరియల్స్ వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నారు? అంటే పాత వాళ్ళు వచ్చి ఎలిమినేట్ అయిన వాళ్ళు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అది బాగా అనిపించింది అన్నమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నీకు ఎవరు బాగా నచ్చారు? నాకా సీత. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రాలేదు. ఓకే సారీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనా అవి ఏమంటారు, రోహిణి. ఎందుకు రోహిణి నచ్చింది? అంటే ఆమె బాగా ఆడింది అక్క. సో బిగ్ బాస్ 3 కన్నా దీంట్లో బాగా ఆడింది కదా. రోహిణి ఎలిమినేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో రోహిణి నిజంగా ఆడిందా? అంటే విష్ణుప్రియ వల్ల ఆడిందా? ఆడింది బాగానే. ఆమె విష్ణుప్రియ ఎక్కడ ఆడింది అసలుకి? అంటే విష్ణుప్రియ హిట్ చేస్తేనే అట్లా అయింది అని అంటున్నారు. ఏమాక అంటే తిట్టడం వల్ల అట్లా ఆడింది, కసితో ఆడింది ఆమె. ఓకే, విష్ణుప్రియ వెళ్ళిపోవడం వల్ల యూజ్ ఉందా లేదా? ఆమె బిగ్ బాస్ లో ఉండి ఏమో యూజ్ ఉంది అక్క. అంటే ఆమె వల్ల ఏం యూజ్ లేదంట? ఏం లేదంట. సో ఆమె టాప్ 5 లో ఉంటదని చాలా మంది అనుకున్నా నేను కూడా, కానీ వెళ్ళిపోయింది కదా. ఓకే, టాప్ 5 లో ఉన్న వాళ్ళలో గౌతమ్ కూడా ఒకడు కదా, గౌతమ్ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది నీకు? గౌతమ్ ఇక బాగా ఎక్కువ కెమెరాస్ తోనే మాట్లాడతాడు. సో తను ఇండివిజువల్ గా ఉండడం పోయి ఇండివిజువల్ గానే ఉంటున్నాడా, లేకపోతే ఏమైనా చేంజ్ కనిపిస్తుందా గౌతమ్ లో మీకు? చేంజ్ ఏం లేదు, బాగానే ఉంది. సో గౌతమ్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? అలానే ఉన్నాడు గౌతమ్? ఈ సీజన్ లో గేమ్ బాగా ఆడుతున్నాడు. టాప్ 3 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 3 ప్రేరణ అయిన నబిల్. ప్రేరణ, నబిల్, ఇంకా అంతే. ఇక టాప్ 3 కదా, ఇద్దరు చెప్పు. ఓకే, నిఖిల్. థ్యాంక్ యూ.